ఇక విశాఖలో నూతన సంవత్సర వేడుకల సందడి నెలకొంది. ప్రజలంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం వైజాగ్ లో వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి రాజు? వైజాగ్ బీచ్లో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల సందడి అయితే మొదలైంది. దాదాపుగా 7 గంటల నుంచి కూడా కంటిన్యూగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీచ్ రోడ్ అంటేనే మొత్తం దాదాపుగా 3 కిలోమీటర్ల పరిధిలో భారీగా పబ్లిక్ వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం అనేది పోలీసులకు కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే బైక్ రైడ్స్ ఉంటాయి, అదేవిధంగా అనేక మంది క్రౌడ్ ఎక్కువ అవుతుంది. 11:30 నుంచి 12:30 వరకు దాదాపుగా 50,000 మంది పబ్లిక్ క్రౌడ్ వచ్చే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చిన్న చిన్న మైక్స్ చాలా ప్లేసెస్లో ఈ బీచ్ రోడ్లో చాలా ప్లేసెస్లో ఇట్లాంటి మైక్స్ని అయితే అరేంజ్ చేశారు. దాదాపుగా 3 కిలోమీటర్ల పరిధిలో 350 మందికి పైనే పోలీసులు ప్రస్తుతం అయితే మొత్తం అంతా ఒక సెక్యూరిటీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, భారీగా పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి వాళ్ళు అంటే మనం 2 గంటల క్రితం చూస్తే మొత్తము ఈ బీచ్లో ఉన్నటువంటి ప్లేసెస్ మొత్తం కూడా ఫుల్గా అంటే వెహికల్స్తోనూ, కార్లతోనూ, 2 వీలర్స్తోనూ లాక్ అయిపోయినటువంటి పొజిషన్ అయితే ఉంది. కానీ పోలీసులు భారీగా ఆ క్రౌడ్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ మొత్తాన్ని కూడా అంటే వెహికల్స్ అన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. కేవలం పబ్లిక్ మాత్రమే ఇక్కడికి వచ్చేలాగా వాళ్ళందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేలాగా ఇక్కడైతే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, యాక్సిడెంట్లు జరగకూడదు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేది పోలీసులు ముందున్నటువంటి ఆలోచన. దానికి అనుగుణంగానే చూస్తున్నాం వాళ్ళంతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూస్తున్నాం కదా, బీచ్ ఒడ్డున ఇప్పుడు ఇంచుమించుగా టైం 10:30 వరకు కావస్తుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి అంటే ఒక్క వైజాగ్ నుంచే కాదు, అటు హైదరాబాదు, అదేవిధంగా విజయవాడ, అదేవిధంగా బెంగళూరు, తమిళనాడు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది వస్తున్నారు కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మరి కొద్దిసేపట్లో న్యూ ఇయర్ వస్తుంది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్దాం కన్నా ఇక్కడ బీచ్లో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంది. సో ఇంతమంది అంటే ఈ టైంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారు కదా, చూస్తూ ఉంటే ఇప్పటికే ఒక సందడి అనేది మొదలైంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా. అంటే న్యూ ఇయర్ 2024 అప్పుడే వచ్చేసిందా అనిపిస్తుంది. సో మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అనేక మంది బీచ్లో కూడా ఇప్పటికే డిఫరెంట్ కలర్ లైట్స్తో ఎంజాయ్ చేస్తున్నటువంటి పబ్లిక్ క్రౌడ్ని కూడా చూడొచ్చు. వీళ్ళందరూ ఒక్కటే న్యూ ఇయర్ కోసం వస్తున్నటువంటి హ్యాపీ ఎంజాయ్మెంట్ని చూస్తూ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక కదలిక అయితే ఉంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చారా? ఇక్కడ ఏం చెప్తారు? मैं हिंदी में बोलूँगी, मेरे को तेलुगु नहीं आता है। नो प्रॉब्लम। हाँ, हम लोग आए छत्तीसगढ़ से न्यू ईयर मनाने, 31st मनाने आए हैं। बहुत ఇక్కడికి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వచ్చి వైజాగ్ బీచ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూస్తున్నాం కదా, ఒక్క ప్రాంతం నుంచి కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు చాలా. వీళ్ళని చూస్తే మొత్తం అందరిలో కూడా ముఖాల్లో నవ్వులు పువ్వులు పూస్తున్నాయి. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఇట్లాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మొత్తం అంతా ఒక ఫ్యామిలీలా ఉంది. మీరంతా అవునండి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? సింపుల్గా బీచ్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అంతేనండి. బీచ్ వైబ్స్. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఇక్కడే వైజాగ్లోనే ఉంటాం, కానీ ఈ ఇయరే వైజాగ్ షిఫ్ట్ అయ్యామన్నమాట. సో అందరం ఇక్కడ అలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ లోకల్ వాళ్ళతో పాటుగా ఎక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఇక్కడ గబ్బర్ సింగ్ ఉన్నాడు, తన మీసాలతో మేర్పిస్తున్నటువంటి రాజస్థాన్. సో తెలుగు ఓకే. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ फीलिंग्स बहुत अच्छा लग रहा है यहाँ के विशाखापट्टनम बीच का जो आर के बीच है और बहुत अच्छा लग रहा है नज़ारा यहाँ का। मैं राजस्थान से सवाई माधोपुर से इसी को देखने के लिए आया हूँ. సో బీచ్ రోడ్లో డిఫరెంట్ పర్సన్స్ చూస్తున్నాం. ఆల్రెడీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అటు హైదరాబాద్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వచ్చారు ఇక్కడికి. అవునండి. ఏం చెప్తారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఏం లేదు సార్, ఫస్ట్ టైం రావడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎలా ఉంటుంది 12కి 12 అయ్యేసరికి అని చెప్పి చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
ఇక్కడే వైజాగే లోకలే చిన్నపిష్టవాడి నుంచి వచ్చాం కానీ ఫస్ట్ టైం రావడం అనమాట బీచ్కి. సో బీచ్లో ఉన్నటువంటి ప్లేస్లో ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ లోకల్గా ఉన్నా కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చే పొజిషన్ అయితే లేదు. క్రౌడ్ క్షణక్షణం పెరుగుతుంది. ఇప్పటికే పోలీసులు కొంతవరకు క్లియర్ చేస్తున్నా కూడా అంటే వెహికల్స్ ఏమీ రాకుండా స్టాప్ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇంచుమించుగా 3 కిలోమీటర్స్ ఆర్కే బీచ్ అంటే ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి వైఎస్ఆర్ స్టాచ్యూ వరకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 3 కిలోమీటర్స్ ఎక్కడ వెహికల్స్ ఏమి లేకుండా ప్రస్తుతం అయితే పోలీసులు క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇంచుమించుగా ఒక అంచనా అయితే ఉంది, దాదాపుగా 50,000 మందికి పైనే క్రౌడ్ వస్తారు. వాళ్ళందరితోనూ ఇక్కడ సెలబ్రేషన్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఆ సెలబ్రేషన్స్ని ఎవరికి ఎలాంటి వెహికల్స్ ద్వారా కానీ లేదా ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళ నుంచి కానీ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పోలీసులు అయితే ముందస్తు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే 11:30 నుంచి 12:30 వరకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదు. 1 o'clock వరకు పోలీసులు పర్మిషన్ అయితే ఉంది. ఒకవేళ ఎవరైనా లైట్గా మద్యం తీసుకున్నా లేదా బైక్లో వెళ్తున్నటువంటి వాళ్ళైనా సరే తొందరగా ఇళ్ళకి వెళ్ళిపోవాలనేది పోలీసులు సూచిస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ముఖ్యంగా అంటే ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా ఉండడానికి మనమైతే చూస్తున్నాం. సో హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చినట్టున్నారు. సో ఏం చెప్తాం? 12 మనం డిస్కస్ చేయాలి ఏమవుతుంది, ఏం జరుగుతుంది మీకు ఏం తెలుసా? సో ప్రతి ఒక్కరిలోనూ ఒక చిన్న యాంగ్జైటీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి వైజాగ్ అనేసరికి బీచ్, రిసార్ట్స్, హోటల్స్, డిఫరెంట్ టూరిజం ప్లేస్ కావడంతో అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చూసాం కదా, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఛత్తీస్గఢ్, హైదరాబాద్, అదేవిధంగా వెస్ట్ గోదావరి, విజయవాడ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే ఇప్పటికే వచ్చినటువంటి పొజిషన్ అయితే ఉంది. మొత్తం హోటల్స్ అన్నీ ఇప్పటికే బ్లాక్ చేసి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హోటల్స్ రిసార్ట్స్ ఇప్పటికే మొత్తం మంది కూడా ఫుల్గా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఖాళీలు లేవు. దీంతో వస్తున్నటువంటి పబ్లిక్ అంతా కూడా కేవలం ఈ ఒక్క క్షణం కోసం అంటే 2023లో నుంచి 2024లోకి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి మొత్తం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. చాలామంది ప్రస్తుతం అయితే వైజాగ్ బీచ్ని, వైజాగ్ ప్లేస్ని అయితే వీళ్ళందరూ ఎంచుకోవడం అయితే జరిగింది. దీనికోసమే అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇంచుమించుగా 3 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈ ఫుట్పాత్ మీద చాలామంది వస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇక బీచ్లో ఇంచుమించుగా 3 కిలోమీటర్ల పొడవు బీచ్లో ఉన్నటువంటి వాళ్ళ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కూడా లాంగ్లో కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తూ ఉన్నాడు. ఉన్నటువంటి అందరినీ అంటే ఇక్కడికి వచ్చినటువంటి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చూపిస్తున్నాడు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. అంటే మొత్తము అటు జీవీఎంసీ కానీ పోలీసులు కానీ లైటింగ్ విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం కదా, డిఫరెంట్గా అంటే న్యూ ఇయర్లో ఇక్కడ వీళ్ళందరూ ఇది బిజినెస్సే కావచ్చు, వీళ్ళు చేస్తున్నది బిజినెస్ అయి ఉండొచ్చు, కానీ వీటిని తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రము ఇది ఒక ఆహ్లాదంగా ఉండేలాగా అంటే అనేక రూపాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ అయితే చూడొచ్చు. ఇంకోటి విశాఖ బీచ్కి 11:30 నుంచి ఇంచుమించుగా 12:30 మధ్యలో ఎక్కడెక్కడ అంటే చాలామంది ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. హోటల్స్లో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, ఇళ్లలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ 11:30 తర్వాత ఖచ్చితంగా బీచ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా అంటే లాస్ట్ ఇయరే 50,000 వరకు క్రౌడ్ ఒక బీచ్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి అంతకు మించి వస్తారు అనే ఒక అంచనా అయితే ఉంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో దాదాపుగా 350 మందికి పైనే పోలీసుల్ని కేవలం 3 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళని మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తెలియని ఆనందం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. చాలా మంది కనిపిస్తున్నటువంటి వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ వాళ్ళందరూ మరికొద్ది సేపట్లో ఆ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం చూస్తున్నాం కదా విజువల్లో వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటే ఒక తెలియని ఆనందం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందరూ చిన్నపిల్లలు అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే చాలామంది హోటల్స్లో ఏర్పాటు చేసినటువంటి ఇంకోటి ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే దాదాపుగా ఒక్కొక్క టికెట్ కాస్ట్ 10,000 వరకు అంటే 3,000 నుండి 10,000 వరకు కొన్ని హోటల్స్ రిసార్ట్స్లోను, అదేవిధంగా వీళ్ళు పబ్బుల్లో కూడా 10,000 వరకు వీళ్ళు కాస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వచ్చినట్లున్నారు, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఏం చెప్తారు? బాగా సెలబ్రేట్ చేసుకుని వచ్చాము. ఆర్కే బీచ్కి చాలా సందడిగా ఉంటుందని ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుపుకోవడానికి ఉంటుంది మాకు. సో అంటే ఇంత క్రౌడ్లో ఇంతమందిని చూసిన తర్వాత ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటున్నారు కదా, ఇంత క్రౌడ్లో చేసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ ఏదో సమ్ ప్లాన్స్ అనుకొని మేము ఎగ్జిక్యూట్ చేయాలని ఆలోచిస్తాం. అండ్ చాలా ఆనందంగా ఉంటుంది. చూస్తున్నాం కదా, మరో పక్క అక్కడ అంటే ఒక పక్కన ఇలా వెయిట్ చేస్తూ సముద్రాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి అలలు వస్తున్నటువంటి వాటిని చూస్తూ కొంతమంది ఉంటే, కొంతమంది బీచ్లో గేమ్స్ ఆడుతూ, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గ్రూపులుగా కూర్చుని వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. అంటే న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ అంతా కూడా లోకల్ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అనేక అంటే ముఖ్యంగా చూస్తే హైదరాబాద్, తెలంగాణ నుంచి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా పక్కన ఉన్నట్టు ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వైజాగ్ వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది అయితే చూడొచ్చు. మనం ఇందాక మాట్లాడడం రాజస్థాన్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇలా ప్రతి ఒక్కరిలోనూ ఒక తెలియని ఆనందం అయితే వెల్లువిరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగిపోయాయి. వాళ్ళందరూ కూడా న్యూ ఇయర్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇండియాలో మరికొద్ది సేపట్లో అంటే ఇంచుమించుగా ఇప్పుడు 10:30 అవుతుంది టైము. మరొక గంటన్నర సమయంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ వైజాగ్లో స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అలాగే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మనం చూస్తే ఆ వేళ్లలో ప్రతి ఒక్కరిలోనూ ఒక తెలియని ఆనందం అయితే కనిపిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు, అదేవిధంగా వృద్ధులు కూడా ప్రతి ఒక్కరూ ఒక ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. అంటే దీన్ని బట్టి వైజాగ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏ స్థాయిలో జరుగుతుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అనేది దీన్ని బట్టి చూడొచ్చు. సో మొత్తానికి చూస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి వైజాగ్ వేదికగా అనేక ప్రాంతాల్లో, హోటల్లోను, రిసార్ట్స్లోను ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాటిలోనూ ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో ఈ హంగామా ఆర్కే బీచ్లో కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రాజు.